హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఇంకొక జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో మనకి ఈ వీడియోలో దాదాపు 2 జాబ్స్ అయితే కవర్ చేస్తున్నాను. సో పూర్తిగా చూడండి అనమాట. సో మొత్తం 2 జాబ్స్ చూసుకుంటే బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయినాయి. సో మనం ఒకసారి ఈ వీడియోలో ఆ 2 జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా కవర్ చేద్దాము. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి. సో థ్యాంక్ యూ. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఈ రోల్ అసోసియేట్ రోల్ అనమాట. ఆల్కాన్ అనే కంపెనీ నుంచి మనకైతే రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఈ జాబ్కి సంబంధించిన చూసుకుంటే డీటెయిల్స్, ఇది ఒక అకౌంట్స్ పేయబుల్ రోల్ అనమాట. లొకేషన్ బెంగళూరు. సర్వీస్ డెలివరీ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకుందాము. సర్వీస్ డెలివరీ కేటగిరీని చూసుకుంటే సపోర్ట్స్, ట్రాన్సిస్టెంట్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్స్, ప్రొవైడ్ సర్వీసెస్ అట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ విత్ ఏ క్లియర్ కస్టమర్ సర్వీసు అండ్ ఎస్కలేట్స్ ఎక్సెప్షన్స్. తర్వాత కరెస్పాండ్స్ టు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఎంక్వైరీస్ ఉంటాయి. సో అకౌంట్స్ పేయబుల్ రోల్స్ చూసుకుంటే ఒకసారి ప్రాసెసింగ్ ఆఫ్ పీఓ అండ్ నాన్ పీఓ ఇన్వాయిసెస్, క్రెడిట్ నోట్స్ అండ్ డౌన్ పేమెంట్స్ ప్రాసెసింగ్. తర్వాత టైమ్లీ రిజల్యూషన్ ఆఫ్ ఇన్వాయిసెస్ విచ్ హ్యావ్ ఏ ప్రైస్ అండ్ క్వాంటిటీ డివియేషన్స్ అండ్ ఫాలోఅప్స్. తర్వాత ఇంక్లూడింగ్ డెబిట్ బ్యాలెన్సెస్. తర్వాత ఎన్ష్యూరింగ్ కంట్రోల్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ సపోర్ట్ పేమెంట్ ప్రాపర్లీ రివ్యూస్, ప్రపోజల్ రివ్యూస్. తర్వాత ఓవర్ సైట్ ఆఫ్ గూడ్స్ అండ్ రిసిప్ట్స్, ఇన్వాయిసెస్ రిసిప్ట్స్ అండ్ టైమ్లీ క్లియరింగ్. తర్వాత ప్రొవైడింగ్ ఇన్పుట్ ఫర్ R2P అక్కరల్స్ అండ్ అకౌంట్స్ రీకన్సిలేషన్స్ అండ్ మంత్ ఎండ్ క్లోజింగ్. తర్వాత ఎన్ష్యూర్ అలైన్మెంట్ విత్ ఏపీ పాలసీ, SOP, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, అటెండ్ అండ్ రిజాల్వ్ సప్లయర్స్ ఇంక్వైరీస్ వయా మెయిల్స్ అండ్ కాల్స్. మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. సో అవి ఏమేమి సార్ చూసుకుందాం. ప్రాసెసింగ్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్స్, తర్వాత ట్రావెల్ అండ్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్స్ ఇంక్లూడింగ్ రిసిప్ట్స్, ప్రాసెసింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ క్లెయిమ్స్, జనరల్ అండ్ కస్టమర్ సర్వీసు ఇంక్లూడింగ్ డెలిగేషన్స్, రిమైండర్స్ అండ్ రిపోర్ట్సింగ్స్. తర్వాత క్వరీ హ్యాండ్లింగ్ ఫర్ ఎండ్ యూజర్స్, ఎన్ష్యూర్ కంప్లైన్సెస్ విత్ పాలసీ అండ్ పర్ఫార్మింగ్ చెక్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కార్పొరేటివ్ T&D కార్డ్స్, బిజినెస్ ట్రావెల్ అకౌంట్స్, అటెండ్ టు రిసాల్వ్ ఎంప్లాయీ ఇంక్వైరీస్ వయా ఈమెయిల్స్, కాల్స్. సో తర్వాత మెయిన్గా చూసుకుంటే ఎన్ష్యూర్ ఆల్ ప్రాసెస్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఆర్ క్లియర్లీ ఐడెంటిఫైడ్, ఫుల్లీ డాక్యుమెంటెడ్. సో ఇదైతే మెయిన్గా ఒక ఫుల్ అయితే అకౌంట్స్ పేయబుల్ రోల్ అనమాట. ఇది పీఓ నాన్ పీఓకి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం దీంట్లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి పూర్తిగా చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ, మినిమం 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ పేయబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. తర్వాత మోర్ ఫోకస్డ్ ఆన్ ప్రాసెసింగ్ ఇన్వాయిసెస్ అండ్ రిజాల్వింగ్ ఎక్స్పెక్షన్స్ అండ్ క్వరీస్. సో ఇవైతే మెయిన్గా చూస్తున్నారు అనమాట. సో అకౌంట్స్ పేయబుల్ ఎక్స్పీరియన్స్ 2 to 4 years ఉండి అకౌంట్సింగ్ పేమెంట్ ప్రాసెసింగ్, పీఓస్ నాన్ పీఓస్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రిజాల్వ్ చేయాలి, వీటి ఎర్రర్స్ అవన్నీ మెయిన్గా ఐడియా ఉండాలన్నమాట. దీనికి సంబంధించిన రోల్స్ అన్నీ పూర్తిగా మీకైతే ఐడియా ఉంటే బెటర్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇంకొక జాబ్ వీడియో చూసుకుంటే మనకి ప్రొక్యూర్ టు పే రోల్ అండి. ఇది కూడా హ్యావ్లెట్ ప్యాకర్డ్ అని కంపెనీ నుంచి మనకైతే వచ్చిందనమాట. సో ఇది కూడా బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఇది కూడా పూర్తిగా చూసుకుంటే అకౌంట్స్ పేయబుల్ రోలే అనమాట. సో ఇది కూడా రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉండబోతుంది. సో డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఫస్ట్ చూసుకుంటే గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, 3 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు అకౌంట్స్ పేయబుల్ ప్రాసెస్లో. తర్వాత 24/7 వర్కింగ్ రొటేషన్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో దీనికైతే మనము కంఫర్టబుల్గా ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకుంటే పర్ఫార్మ్ ఇన్వాయిసెస్ బుకింగ్ యాక్టివిటీ విత్ 2-way and 3-way మ్యాచ్. తర్వాత అండర్స్టాండింగ్ ద కంట్రీస్ లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ మ్యాండేటరీ ఫీల్డ్ ఆన్ ఇన్వాయిసెస్, ఇన్వెస్టిగేట్ అండ్ లేట్ పేమెంట్ ఇన్వాయిసెస్. తర్వాత వర్కింగ్ విత్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఫర్ ఇంప్రూవింగ్ ఆన్ టైమ్ పేమెంట్స్. తర్వాత ఫాలో విత్ ద స్టేక్ హోల్డర్స్ అండ్ రిజాల్వ్ బిజినెస్ డిపెండెన్సీ ఇన్వాయిసెస్, రెస్పాన్సిబుల్ ఫర్ కంప్లీటింగ్ ఆల్ MEC యాక్టివిటీస్ అండ్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇన్ ద అగ్రిమెంట్ టైమ్ లైన్. తర్వాత హ్యాండ్లింగ్ విత్ స్టేక్ హోల్డర్స్, మానిటరింగ్ ఆల్ యాక్టివిటీస్ అండ్ గెటింగ్ దెమ్ క్లోజ్డ్ విత్ TAT, collaboration with the different teams, ensuring time scanning invoices, ensuring and adhering 100% compliances with audit and any other regulations of the process, on time response and implementation of preventions actions immediately, reporting any process exceptions to the management, daily operation activities, తర్వాత review and update process documentation,
తర్వాత హ్యావింగ్ కంట్రోల్ అండ్ మానిటర్ ప్రాసెస్ టు ప్రివెంట్ ఎర్రర్స్ అనమాట. ఆన్ టైమ్ రెస్పాన్స్ ఆల్ ఆడిట్స్ రిక్వెస్ట్. తర్వాత హైలైటింగ్ ఎనీ అబ్జర్వేషన్స్ టు ద మేనేజ్మెంట్. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ చూసుకుంటే మనకి నాలెడ్జ్ ఆఫ్ ద P2P సైకిల్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురేటీ. తర్వాత గ్రోత్ మైండ్ సెట్ కల్చరు. నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ P2P అనమాట. సో ఇదైతే పూర్తిగా ఎక్స్పీరియన్స్ 3 to 8 ఇయర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బెటర్ యాడెడ్ అడ్వాంటేజ్. సో మనకి చూసుకుంటే కంపెనీ కూడా హ్యావ్లెట్ ప్యాకెట్ కాబట్టి పెద్ద MNC కంపెనీ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే శాలరీ కూడా నెగోసియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది రొటేషన్ షిఫ్ట్ అనమాట. 24/7 వర్కింగ్. సో బోత్ అన్ని షిఫ్ట్లకి కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. సో ఇది రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అండి. మీరు ఒకసారి పూర్తిగా ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంతకుముందుది ఇది రెండు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే చెక్ చేసుకొని ఈ డీటెయిల్స్ అన్నీ పూర్తిగా చదివి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇది అండి ఈరోజు 2 జాబ్స్కి సంబంధించిన పూర్తి వీడియో అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో దానికి తగ్గట్టుగా మేమైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.